హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మునగాకు తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మునగాకుని అయితే కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని మునగాకుని అయితే అందులోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని ఒక 5 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మునగాకు ఎక్కువసేపు అయితే ఉడకకూడదండి. ఎక్కువగా ఉడికితే చేదు అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఆకు అనేది లేతగా ఉంది కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకపెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఉడకపెట్టుకున్న తర్వాత ఈ నీటిని అన్నింటిని కూడా పక్కకు ఉంచుకొని ఈ విధంగా ఆకునైతే ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత అందులో వాటర్ అన్నింటిని కూడా పిండేసి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం అయితే తిరుగుబాత పెట్టుకోవాలండి. పెనం పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే మునగాకును కూడా అందులోకి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సపరేట్గా నేను కందిపప్పును కూడా ఉడకపెట్టుకున్నానండి. దాన్ని కూడా అందులోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికోసం అయితే శనగింజల పొడి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఉప్పు కారం వేసి గ్రైండ్ చేసి పెట్టానండి. ఇప్పుడు దీన్ని కూడా అందులోకి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు వాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఒక ప్లేట్లోకి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్